ఈ రాశి ఫలాలు చూసుకుంటే జూన్ 28 ఆదివారం 2026 శుక్లపక్ష చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అయితే మొదటిగా మేషరాశి చూసుకుంటే ఈరోజు మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. శారీరక శ్రమ మరియు అలసట కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వేరే విధంగా అన్ని రకాలుగా చాలా బావుంది. నూతన ప్రయాణాలు ఏదన్నా ఉంటే దానికి మంచిగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. కాబట్టి మాట తీరుపై నియంత్రణ చాలా అవసరం. ఏది మాట్లాడవలసి వచ్చినా ఆలోచించి మాట్లాడండి. సూర్యాష్టకం చదవండి. సూర్య భగవానుకి అర్ఘ్యం సమర్పించండి. అన్నిటికి దైవ ఆరాధననే పరిష్కారం. తర్వాత వృషభ రాశి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన గొడవలకు, ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండండి. మళ్ళీ నిరుద్యోగులకు మాత్రం నూతన అవకాశం లభిస్తుంది. హనుమంతునికి తమలపాకుతో పూజ చేయండి లేదా హనుమాన్ చాలీస చదవండి. మీకు ఏది కుదిరితే అదే చెయ్యండి. చెయ్యడం అనేది ఇంపార్టెంట్. భగవంతునికి సమీపంగా ఉండాలి. మిథున రాశి ఈరోజు మీకు ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు మంచి విజయాలు లభిస్తాయి. అకస్మాత్తుగా ధనలాభం కూడా కలిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్సాహంగా ఉంటుంది. వినాయకునికి గరిక సమర్పించండి. ఓం గం గణపతియే నమః అని స్మరించండి. తరువాత కర్కాటక రాశి ఉద్యోగం మరియు వ్యాపారం రంగాలకు ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. సూర్య భగవానునికి నీరు ఇవ్వండి. ఆదిత్య హృదయం చదవండి. ఏది కుదిరితే అది చేయండి. గుర్తుంచుకోండి భగవన్ నామ స్మరణ ఒక్కటే మనని కాపాడుతుంది. ఎప్పుడూ ఎల్లప్పుడూ. తర్వాత సింహరాశి చూసుకుంటే పని భారం పెరుగుతుంది. శారీరక అలసట, ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. చిన్నపాటి విభేదాలు రావచ్చు. హనుమాన్ చాలీస చదవండి. రావి చెట్టుకి కుదిరితే ప్రదక్షిణ చేయండి. అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీకెప్పుడు కుదిరితే అప్పుడే చేయండి. రేపే చేయాలని ఏం లేదు. కన్యా రాశి మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. తోబుట్టుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. తలపెట్టిన పనులు గూడా మీకు రేపు పూర్తయ్యే అవకాశం ఉంది. దుర్గాదేవిని ఆరాధించండి. పక్షులకు, వి వి జంతువులకు ఆహారం అలాంటివి ఇయ్యండి. అప్పుడు కార్యసిద్ధి జరుగుతుందనమాట మీకు. ఎలాంటి ఆకంఠం లేకుండా. తర్వాత తులారాశి అనవసరమైన చర్చలకు పోకండి, ఇబ్బంది పడకండి. కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. ఆర్థిక రాబడి ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఖర్చులు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి మౌనమే ప్రధానం. మౌనంగా ఉండడమే చాలా మంచిది. గాయత్రి మంత్రం 21 సార్లు జపించండి. లేకుంటే శివునికి దీపారాధన చేయండి. ఏదైనా దోషాలుంటే అవి తొలగిపోతాయన్నమాట. తదుపరి చూసుకుంటే వృశ్చిక రాశి చంద్రుడు మీ రాశిలో సంచరిస్తుండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగ్యస్వామితో ఆనందంగా గడుపుతారు మీరు. తరువాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క బెల్ కొట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు రోజు వస్తాయి. తర్వాత ధనుసు రాశి వ్యయస్థానం చంద్రుడి వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. వృత్తిలో కొందరితో జాగ్రత్తగా ఉండండి. కాలభైరవుని లేదా శనిదేవుని స్మరించండి. ఎవరికైనా అవసరం ఉంటే అన్నదానం అలాంటి సహాయం చేయండి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ఉంటే తొలగిపోతాయి. తర్వాత మకర రాశి లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలుంటాయి. అయితే ఇష్ట దైవానికి నెయ్యి దీపం హ్మ్, పెట్టండి. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం తీసుకోండి. తదుపరి రాశి కుంభరాశి ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా హ్మ్. జీతాలు పెంచే అనుకూల వార్తలు అందుతాయి. వ్యాపారాలకు లాభసాటిగా సాగుతుంది. అయితే రేపు ఆదివారం కాబట్టి ఓం సూర్యాయ నమః అని స్మరించండి. మీకెన్ని సార్లు వీలైతే అన్ని సార్లు స్మరించండి. స్మరణనే గొప్పది. తర్వాత మీనరాశి చూసుకుంటే దైవ కార్యాల్లో పాల్గొంటారు. క్షేత్రాలకు దర్శనాలు దర్శనం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. లేదంటే గురు చరిత్రను చదవండి.
ఏది చదివినా సరే, ఏది కుదిరితే అది. ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ లోకా సమస్త సుఖినో భవంతు.